హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. హైడ్రాతోని చాలా వరకు ఎక్కడ ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా భయపడుతున్నారు. ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా భయపడుతున్నారు. సో హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం కుప్ప కూలిపోయిందని ఒక వాదన ఉంది. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదే చెప్పేది. ఇప్పుడు ఇరాన్ అమెరికా వారికి కూడా హైడ్రానే కారణం. లేకపోతే కనుక మొత్తం ఏది రష్యాను యుక్రెయిన్ కూడా కొట్లాడుకోవడానికి కూడా హైడ్రానే కారణం. ఇట్లా అన్నిటికీ ప్రపంచంలో అన్నిటికీ కూడా తెచ్చి హైడ్రాని ఎత్తున పెడతారు. చాలా వరకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర చిన్న చిన్న అందుకని సురేష్ ఇప్పుడు ఏమైందంటే ప్రతి దానికి హైడ్రాకి ఆపాదించడం ఎందుకు, అసలు మనం ఫండమెంటల్స్లోకి వెళ్దాం. ఎందుకు జరిగింది అనేది చూస్తే కనుక రియల్ ఎస్టేట్లో కొంత హైడ్రా యాక్షన్స్ తోటి కొంత అన్సర్టనిటీ ఇనిషియల్గా రావటం అనేది యాక్సెప్ట్ చేయాలి. కొంత అంటే ఇది ఎఫ్టీఎల్లో వస్తుందా లేదా, ఇక్కడ కొంటే నాకేంటి అనేది ఇనిషియల్గా ఇది ఉండింది. దాంతో కొంత క్లారిటీ ఫస్ట్ కొన్ని నెలల్లో అందరికీ క్లారిటీ పబ్లిక్ వచ్చేసింది. బట్ మేజర్ అన్నిటికన్నా ఇంకా మేజర్ ఫ్యాక్టర్ కంట్రీ వైడ్ రియల్ ఎస్టేట్ స్తబ్దత ఉంది కదా. ఇప్పుడు సపోజ్ అదే ఏ ఖమ్మంలోనో లేకపోతే వరంగల్లోనో ఎందుకు రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, ఎందుకు వేరే చోట్ల అన్నీ ఏది మీకు అమ్మకాలు జరగట్లేదు? ఎందుకంటే పీక్ తీసుకెళ్లారు బిల్డర్స్ కూడా. ఇప్పుడు అరే 230 కోట్లు 240 కోట్లు ఏంటంటే ఎకరం, అండ్ గజం అంటే 3 లక్షలు 4 లక్షల గజం. మామూలు సామాన్యమైనవాడు కొనగలుగుతాడా? 1 లక్ష 1.5 జీతం వచ్చేవాడు ఎన్ని ఈఎంఐలు కట్టాలి? 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఈఎంఐ కడితే ఒక 2 లక్షలు వచ్చేవాడు అతను కొనుక్కునేది ఒక మ్యాక్సిమం ఒక 2 కోట్ల ఇల్లు కొనుక్కోగలుగుతాడు. అంటే 2 కోట్ల ఇల్లు అంటే ఇతను పేమెంట్ డౌన్ పేమెంట్ ఒక 50 లక్షలు 20 లక్షలు పెట్టి తక్కింది లోన్ తీసుకొని కడితే కనుక 15-20 ఏళ్ళు శ్రమించాలి అతను. 2 కోట్లకి ఎంత వస్తుంది? ఎస్ఎఫ్టీ 10,000 8,000 తక్కువ ఎక్కడ లేదు. 10,000 తీసుకుంటే కనుక 2,000 కూడా రాదనమాట ఎస్ఎఫ్టీలు. అంటే కామన్ ఏరియాలు తీసేస్తే 1,500 1,300 వస్తారనమాట. అంటే ఒక చిన్న రూములు 2-3 రూములు వస్తే ఒక 2 బెడ్రూమ్ హౌస్ చిన్న 3 బెడ్రూమ్ హౌస్ వస్తే కనుక అంత కాస్ట్లో అవుతుంది. అంటే 2 కోట్లు పెట్టు అంటే ఇంత రేట్స్ పెడితే కనుక మిడిల్ క్లాస్కి లేకపోతే కామన్ మ్యాన్కి అందుబాటులో లేనిది ఆటోమేటిక్గా ఎవడు కొనడు. దీంతోపాటు అన్సోల్డ్ ఇన్వెంటరీ విపరీతంగా పెరిగిపోయినాయి అన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు అన్సోల్డ్ ఇన్వెంటరీ దాదాపు లక్షల్లో ఉన్నాయి. అదేది 1 lakh అని అంటారు, కొంతమంది 3 lakhs అంటారు. అంటే అమ్ముడుపోని ఫ్లాట్స్ అన్సోల్డ్ ఇన్వెంటరీ విపరీతంగా వచ్చేసి ఎట్లా అయిపోయింది? రేట్లు పెంచేశారు, ల్యాండ్ రేట్లు పెంచారు, ప్రీలాంచ్ ఆఫర్లు. అంటే బిల్డర్లు ఏం చేస్తున్నారు, ముందే వాళ్ళు ప్రీలాంచ్ ఆఫర్లు పెట్టి జనాల డబ్బుతోటి వ్యాపారాలు చేసినాయి. నేను అడిషనల్ సిపి క్రైమ్స్ ఉన్నప్పుడు చూశాను. సాహితీ అనే కేసులో 2,000 కోట్లు వసూలు చేశారు పబ్లిక్ నుంచి చేసి. అంటే ప్రీలాంచ్ ఆఫర్లు మన చేతిలో ఏం పోదు, జనాల నుంచి తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. అంటే నష్టపోయేది ఎవడు? కామన్ మ్యాన్ కదా. సో దీన్ని కరెక్షన్ ఏం జరగాలి? డెఫినెట్గా కరెక్షన్ జరుగుతుంది. సిస్టమ్ ఏదైనా కానీ ఇది న్యాచురల్ కోర్సులో జరుగుతుంది. రేట్లు కొంత తగ్గుతాయి. సో బిల్డర్సు కారణం, సిస్టమ్ ఓవరాల్గా ఇప్పుడు చెప్తున్నాం కదా. మనకేది అమెరికాలో జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన పరిణామాలు, ఎంతోమంది లే ఆఫ్లు అవుతున్నాయి. లే ఆఫ్లు అయ్యి ఎన్ని వేల ఉద్యోగాలు పోతున్నప్పుడు వాళ్ళందరూ కూడా అన్సర్టనిటీ ఉంటుంది. కొనాలంటే కనుక అరే నా ఉద్యోగం రేపు ఉంటుందో లేదో తెలీదు, అండ్ దీంతోపాటు ఇంత రేట్లు పెట్టి కొంటే కనుక ఎలా, అందుకోసం రెంట్ ప్రాపర్టీ వైపు వెళ్తున్నారు కొంతమంది. సో ఇలా రకరకాలుగా అంటే ఈ అన్నింటినీ కలిపి తెచ్చి హైడ్రా నేతలు ప్రభుత్వంలో బాగుంది రియల్ ఎస్టేట్. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత హైడ్రా తీసుకొచ్చిన తర్వాతనే రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది అనేది కూడా ఒక వాదన ఇదే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇప్పుడు చెక్ పడుతుంది కదా. ఎవరైతే కనుక తప్పుడు, అంటే అందరినీ కాదు నేను అనేది, ఎవరైతే కనుక తప్పుడుగా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ మీద చెక్ పడుతున్నప్పుడు వాళ్ళు ఇట్లానే ప్రచారం చేస్తుంటారు. ఇక్కడ హైడ్రా లేని ఖమ్మంలో ఎందుకు రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉన్నది? లేకపోతే కనుక ఏది వేరే సిటీస్లో కూడా మీరు చూస్తే వరంగల్లో ఎందుకు స్లోగా ఉన్నది, కరీంనగర్లో ఎందుకు స్లో ఉన్నది, లేకపోతే ఏది మీరు నిజామాబాద్లో ఎందుకు స్లో ఉంది? అక్కడెక్కడ హైడ్రా ఆపరేట్ చేయదే. మరి ఈ బేసిక్స్లోకి వెళ్ళాలి కదా. కానీ రంగనాథ్ గారు మీరు చెప్తున్న ఇన్ని రీజన్స్ ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లో ఎవరైనా ఒక అపార్ట్మెంటో విల్లా అనుకున్నప్పుడు ముందు హైడ్రా భయం వాళ్ళని ముందు భయపెడుతుంది. మనం కొనుక్కున్న తర్వాత నేను అదే మీకు ఎక్కడ ఎఫ్టీఎల్ ఉంది, ఎక్కడ బఫర్స్ ఉందో ఎగ్జాక్ట్లీ. సో ఈ అన్సర్టనిటీ కాదు అంటే మా పరిస్థితి ఏంటని. ఎందుకు హైడ్రా ఇక్కడ ఈ చెరువు పక్కన ఇది ఇక్కడ దాకా ఇది ఎఫ్టీఎల్ ఇది బఫర్ జోన్ అని డిమార్కేషన్ ఎందుకు చేయట్లేదు? అదే నేనేది ఇప్పుడు మీకు హైడ్రా అనేది ఎప్పుడు ఈ భయం అనేది పోతుంది, క్లారిటీ ఇవ్వటంతో పోతుంది. క్లారిటీ ఇచ్చే దిశగానే ఇప్పుడు హైడ్రా నోటిఫికేషన్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇది చెరువులు నేను అదే అంటున్నాను కదా ఇందాక, ఏది వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి పంపిస్తే అడిషనల్ కలెక్టర్ ద్వారా వస్తుందన్నమాట. అక్కడ ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు జిల్లాల నుంచి, వాళ్ళు పంపిస్తే హైడ్రా పరిధిలో వచ్చేది రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, సంగారెడ్డి జిల్లా, ఈ 4 జిల్లాలు వస్తాయి. అక్కడి నుంచి మాకు రాగానే మేము వెంటనే నోటిఫై చేస్తాం. అందరితో కూడా ఈ మధ్య మీటింగ్లు పెట్టి మీరు తొందరగా ఇవ్వండి ఇంకా అని చెప్పేసి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఎక్కువ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో, ఎందుకంటే చాలామంది ఉపాధి అది. సో అక్కడి నుంచి కూడా తొందరగా పబ్లిష్ చేద్దామని చెప్పేసి కూడా మీటింగ్లు పెట్టి చెప్తున్నాం. ఈ పబ్లిష్ అయినవి కూడా దాదాపు మోర్ దెన్ అంటే 750 చెరువులు, దాంట్లో దాదాపు 670 680 దాకా పబ్లిష్ అయినాయి.
ఇంకా అసలు పిక్చర్లోకి రాని అంటే అసలు తెర మీదకి రాని దాదాపు ఇంకొక 600 లేకులు ఉన్నాయన్నమాట. అంటే అసలు విలేజ్ మ్యాప్లో ఉంటుంది, లేకపోతే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో ఉంటుంది, కానీ చెరువుగా అక్కడ రికార్డు మీదకి రాలేదు నోటిఫికేషన్. అట్లాంటివి పట్టుకుంటున్నాం. పట్టుకొని బతుకమ్మ కుంట ఫర్ ఈదుల కుంట అని ఉంది. ఈదుల కుంట అనేది కూడా అది రికార్డు మీద రాలేదు. ఇట్లా ఎన్నో చెరువులు లిస్ట్ అవుట్ చేసాం. 200 పైన చెరువులు గ్రామ రికార్డ్స్లో ఉంటాయి, బట్ చెరువుగా చలామణి కాదు. అది తీసుకొచ్చి ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నాం. అట్లానే మనకి సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో ఉంటాయి, అది కూడా తెచ్చి ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ ఎవడు కొట్టేస్తారనమాట. మనం కనుక నోటిఫై చేయకపోతే ఇవన్నీ ఎవరు కబ్జాదారులంతా ఇక్కడే పెట్టేది. కబ్జాదారులు పెట్టేది కూడా మాకు ఇప్పుడు అర్థమైపోయింది ఎక్కడెక్కడ దృష్టి పెడతారనేది. ఈ చెరువులు నోటిఫై కానీ ఓవర్లాపింగ్ ఏరియాసు, లేకపోతే ఎక్కడైతే కనుక కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయో మాకంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే మనకి చూడంగానే ఇక్కడ ఎంటర్ అవుతారు అనేది మాకు అంటే అనుభవంతో ప్లస్ ఈ 2 ఏళ్లలో మేము నేర్చుకుంది బహుశా అది కూడా ఒక అనుభవం నేర్పించింది అనుకుంటా. రంగనాథ్ గారు, హైడ్రా కెనాట్ నోటిఫై చేయడంలో రెవెన్యూ ఇరిగేషన్ బాగా స్లోగా ఉంది. అలా ఏం లేదు, అందరూ కలిసి హైడ్రా అంటే ఇది యాక్టివ్గా ఉంది. అలా ఏం లేదు. నోటిఫై చేయడం స్లోగా ఫాస్ట్ అని కాదు, చాలా చెరువులు ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు 700 చెరువులు జరిగినాయి. ఇంకా ఈ 1 ఇయర్లో తక్కిన అన్నీ కూడా మిగతా అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాం. కంప్లీట్ చేసి క్లారిటీ ఇస్తుంటాం. సో అది ప్రాసెస్ కూడా చాలా కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సర్వేలు చేయాలి, సర్వే చేసి పాత సర్వే రిపోర్ట్లు దీనికి మళ్ళీ చేసుకొని మళ్ళీ దానికి కోర్టు ఏమన్నా డైరెక్షన్స్ ఇచ్చి ఉంటే దాన్ని ఫాలో అవుతూ ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. అన్నిటిని తీసుకొని మనం అప్పుడు ఇదవుతున్నాం. ఒక్కొక్క చెరువు మీద టైం వెచ్చించాల్సి వస్తుంది. పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ ఉంటాయి, పబ్లిక్ నుంచి అబ్జెక్షన్స్ ఉంటాయి, కోర్టు డైరెక్షన్స్ ఉంటాయి. అన్నిటిని తీసుకొని ఒక్కొక్క చెరువు మీద మనం అప్లై చేయాల్సి వస్తుంది అన్నమాట. రైట్. హైడ్రా కెనాట్ ఎక్సీడ్ కోర్ట్ ఆర్డర్స్ ఆర్ కోర్ట్ ప్రొసీడింగ్స్. మీరు 2-3 సార్లు నేరుగా రావాలని మీకు నోటీసులు వచ్చినట్టుగా ఉన్నాయి, డైరెక్ట్గా మీరు కూడా హాజరయ్యారు. కొంత మీ మీద సీరియస్ అయ్యారు జడ్జెస్ కూడా. సో మీరు కోర్టు కన్నా సుపీరియర్ అనుకుంటున్నారని చెప్పి ఎందుకు జరుగుతుంది అది? అంటే కోర్టు ఆర్డర్స్ని ధిక్కరిస్తుందా హైడ్రా? అంటే కోర్టు కూడా పనిచేయదంటారా హైడ్రా లిమిటేషన్స్కి? నేను అలా ఏం లేదండి. కోర్టు ప్రొసీజర్లు హైడ్రా డెఫినెట్గా చాలా గౌరవిస్తున్నాయి. మేము చెప్పాం కదా, బేసిక్ కొన్ని చోట్ల అది బుల్డోజర్ జస్టిస్లో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ని దాన్ని తీసుకున్నప్పుడు కొన్ని ఇనిషియల్గా కన్ఫ్యూజన్, అంటే అసలు నోటీస్ ఇవ్వాలి అనేటటువంటిది కొన్ని కోర్ట్స్ తీసుకున్నటువంటి లైన్ లేదు, సుప్రీంకోర్టు చెప్పిన ఈ లైన్ అనేది ఇప్పుడు అట్లా కొన్ని చోట్ల ఇది వచ్చినప్పుడు ఇది రావడం జరిగింది. ఆర్ కొన్ని చోట్ల అంటే మీరు ఇప్పుడు చెప్తున్నాం ఇంత బతుకమ్మగుంట ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కృష్ణారెడ్డిపేటలో దానికి సంబంధించి ఇట్లా. సో వాళ్ళు ఒక స్టేటస్ కో తీసుకొచ్చి ఇప్పుడు ఇన్నాళ్ళు జరిగిన తంత ఇది కదా, ఏం చేస్తున్నారు, ఒక ల్యాండ్ మీద ఒక వేరే సర్వే నెంబర్ తీసుకొచ్చి స్టేటస్ కో తీసుకొచ్చి మిస్రిప్రజెంట్ చేసి కోర్టు ప్రాసెస్ని కోర్టును కూడా తప్పుదోవ పట్టించడం, లేదా అధికారులను తప్పుదోవ పట్టించడం, వ్యవస్థను తప్పుదోవ పట్టించడం చేసి ఒక ఆర్డర్ పట్టుకొచ్చి దాన్ని వీళ్ళు ఆర్డర్ మళ్ళీ తీసుకొని దాని మీదే ఇక అంతా మేనేజ్మెంట్ జరుగుతుంటుంది అనమాట. సో అంటే ఒక తప్పుని రైట్ చేయడానికి ట్రై చేస్తారనమాట, చేసి దాని మీద బిల్డ్ చేస్తుంటారు అనమాట. బిల్డ్ చేసే క్రమంలో డెఫినెట్గా కొన్ని మాకు ఇబ్బందులు ఎదుర్కొన్నమాట వాస్తవం. కోర్టుల దగ్గర ఇది ప్రొసీజరల్గా మీరు ఫాలో అవ్వట్లేదు, నోటీసులు ఇవ్వట్లేదు అనేది ఉంది. సో దాన్ని కూడా మేము అందుకోసం మన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇది చేసాము.